కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని త్యాగరాజు కాలనీలో శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు చొరబడి ఒక ఇంటిలో కట్టేసి ఉన్న 4 మేకలను గుర్తు తెలియని దుండగులు అపహరించుకు వెళ్లిపోయారు. దీంతో ఆ మేకల యజమానురాలు ప్రసన్న ఏదో అలికిడి అయినట్లు శబ్దం రావడంతో లేచి చూడగా తను పెంచుకుంటున్న 4 మేకలు కనిపించకుండా పోవడంతో ఆ రాత్రి సమయంలో ఎంత వెతికినా దొరకలేదు. ఉదయం అంతా ఆ మేకల కోసం గాలించి దుండగులు అపహరించుకు వెళ్లాలని తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. 4 మేకలు చోరీకి గురయ్యాయని, వీటి విలువ దాదాపు 80,000 రూపాయలు విలువ చేస్తాయని వారు కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి 11:30 దాకా మేలుకున్నారు సార్. 11:30 నుంచి నిద్రపోయినారు. ఆ లోపల వీళ్ళు 5 జీవాలు తీసుకొని బయటకు వచ్చినారు. 5 జీవాలలో ఒకటి ఇడిపించుకొని అరుచా బయటకు వచ్చింది. అప్పుడు వీళ్ళ ముసలామ చూసి మా ముసలామ జీవాలు చూసుకుంటే లేవు, అది మాత్రం భయపడి పరిగెత్తా ఇంట్లోకి వచ్చింది. చూసుకున్నారు 12-14 నిమిషాలకు చూసుకుంటే దొడ్లే పోయి ఒక్కట్లేదు. ఈ పరిగెత్తిందే ఉండదు, 4 పోయినాయి. 80,000 దాకా అవుతాయి. పరిష్కారం ఏదో మీరే న్యాయం చేయాలి. ఆమెం పనికి పాడిపోయింది. ఆ 2 పిల్లలకు అయ్యే గవర్నమెంట్ స్కూలు చదివించుకునే శక్తి కూడా లేదు అమ్మాయికి. ఆ పిల్లలకి ఏం న్యాయం చేస్తారో మీరే చేయాలి. ప్రసన్నమ్మా, ఏం చేస్తుంటారు మీరు? ఏం జరిగింది రాత్రి? నేను 6:30 కల్లా కట్టేసి నన్ను లోపల కట్టేసి వేరే మేరకు బాగలేదని హాస్పిటల్ పోయినాం. అన్ని భద్రంగా రోజు మాదిరే కట్టేసి అన్ని భద్రంగా భద్రపరిచిపోయినాను. ఇంకా 12 టైం చూసుకునేసరికి అన్నీ రేకులు అవన్నీ మేము మూసిపెట్టుకుంటూ తీసి అది అన్నీ ఆడ వేసిపోయిండు. తాళ్ళతో కూడా ఇప్పుకొని పోయింది. అర్ధరాత్రి 12 గంటలకు జరిగిందా? మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? మొత్తం 7 మేకలు ఉంటే ఒక మేక బాగలేదు, ఒక మేక మళ్ళీ తిరిగి వచ్చింది వాటిల్లో. అది ఇప్పుడు 4 పోయినాయి. వాటి విలువ ఎంత విలువ చేస్తారు? 80,000 ఉన్నా. కష్టపడి ఇన్నాళ్ళు మేపుకునేవాడిని. అమ్ముకోకుండా అట్నే చూసుకుంటాను.